క్రికెట్ అంటే ఆటే కాదుల్లా, అదో పెద్ద బిజినెస్. కోట్ల రూపాయల దందా. ఆడేటోళ్లకు ఆడిచ్చేటోళ్లకు వెనకాలుండే కంపెనీలకు నడిమిట్ల అడ్వర్టైజ్మెంట్లకు పైసలు. టీవీలో చూసుకుంటా మనం సప్పట్లు కొడతాం గానీ అలా లెక్కలు ఏరే ఉంటాయి. మళ్ళా కొందరైతే క్రికెట్ చూసుడు దేశభక్తి అనే లెవెల్ ఉన్నారబ్బా. తతిమ్మ ఆటల లేని రాజకీయాలు లాభాలు ఇంట్లోనే బగ్గున్నందుకు ఎవ్వరికి ఎంత అందుతే అంత కమ్ముకుంటారు గిట్లా. అది 1200 రూపాయలు జనరల్ రంజీ ట్రోఫీ ఆడే బాల్ అనుకోండి, 13,000 రూపాయలు కోట్ చేసిండ్రు. 1300 బాల్స్ కు 1,03,00,000 అయితే ₹1,00,00,000 బాల్స్. ఉత్త షెండుకు 13,000 నాయన. అదేమన్నా బంగారు బాలుకే 13,000 అంటే బ్యాట్లకు లక్షలు వేసేటట్టుండ్రు పో. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో లెక్కలు గట్లున్నాయి. మళ్ళా రూల్స్ గీల్స్ జాంతానయ్యని టికెట్ల కోసం సన్ రైజర్స్ ఓనర్లను సతాయిస్తే సర్కారోళ్ళు ఎంక్వైరీ చేపించుడుతోటి మనోళ్ళ బాగోతాలు బయటపడి అరెస్ట్ అయినరు. జగన్మోహన్ రావు గారు దొంగ కాగితాలు పెట్టి ఇట్లా మెంబర్ అయిండో లేదో అట్లా హెచ్సిఏ అధ్యక్షుడు అయిందట. అసలు వీళ్ళు చేయాల్సిన పనేందంటే కొత్త ఆటగాళ్ళని తయారు చేయాలి, మైదానాలు పెంచాలి, సౌలతులు చెయ్యాలి, జిల్లాలకెళ్ళి ప్లేయర్లను మీదికి దేవాలి. గవన్నీ పక్కకు నూకి పైసలు కమాయించుకునుడుకు మరిగిందట మంచిగా. తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు. 15 మంది టీం సెలెక్ట్ చేయాల్సింది 60 మంది 70 మందిని సెలెక్ట్ చేస్తారు ఒక సీజన్ లో. అందరి దగ్గర డబ్బులు తీసుకోవడమే. ఒక 500 కోట్ల లెక్క అడిగితే ఒక గజం జాగా, ఒక గజం భూమి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తి లేదు. ఇవాళ వీళ్ళని అస్సలు ఇడిచిపెట్టొద్దనేది తెలంగాణ క్రికెట్ సంఘం డిమాండ్. సిఐడి ఎంక్వైరీ కాదు, ఈడీ సుతా దిగింది. అప్పట్లా మస్తు పేరుండేది దీనికి. నేను హెచ్సిఏ అధ్యక్షుడి గుండంగా ఎంతో డెవలప్ చేస్తే ఇప్పుడు మొత్తం తెర్లు చేసిండ్రని బాధపడ్డాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు. మా నాయన్నే అప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 4.5 కోట్ల రూపాయలు ఇప్పించి స్టేడియం కట్టించుడు స్టార్ట్ చేసిన ఘనత ఆశీర్వాదం మాకే దొరికింది. ఏళ్ల సంది దాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చినాము. దాన్ని మిస్కండక్ట్ చేస్తుంటే ఎవరికైనా